Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మైసభ మొత్తం అంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఆర్టిస్టు ఎక్కడుంటారు గూగుల్ కూడా చెప్పలేకపోతుంది మాకు కావాలి ఆర్టిస్ట్ ఎవరు చాలా న్యాచురల్గా చేశారు చాలామంది ఈవెన్ నార్మల్ ఆడియోను పెడుతున్నాడు ఒక సినిమా తీద్దాం అనే ఆలోచన ఉన్నవాడు కూడా ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలి అని చెప్పి ఎవరు కాంటాక్ట్ ఉంటే పెట్టండి అని చెప్పి గ్రూప్స్లోని వాటిలో వీటిలో తెగ ట్రెండ్ అవుతుంది ఈవెన్ డైరెక్టర్ గారు పెట్టారు కదా. సో ఇప్పటి నుంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పటివరకు మీరు అవకాశాలు అనుకున్నారు కానీ మీరు ఎప్పుడైతే వైరాగ్యం చెంది నాకు ఇంక అవసరం లేదు చాలు అనుకున్నప్పుడు ఇప్పుడు అవకాశాలు మీ వెంట పడే స్టేజ్ అయితే వచ్చింది అని అన్నారు. నిజంగా అదైతే నిజం అవ్వాలి, నిజం అవుతుంది అని అనిపిస్తుంది. సో ఏంటి సార్ ముందు అసలు మీకు ఈ భరోసా ఇచ్చింది ఎవరు రీసెంట్గా 6 నెలల ముందు? అంటే ఫిబ్రవరి నెలలో అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ అని ఆయన చిరంజీవి గారు ఒక ఫంక్షన్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ తరఫున మేనేజ్మెంట్ అంతా. అన్నయ్య గెస్ట్గా వచ్చి వారి చేతుల మీదుగా మెమెంటోస్ ఇచ్చి వాళ్ళని అభినందిస్తారు. అందులో 20 సార్లు దాటిన వాడిగా శంకర్ మహంతికి కూడా ప్లేస్ దక్కింది. ఇది ఫిబ్రవరి 8న. అంతకుముందే వారి కుటుంబం అంతా మా భార్యకి వైద్యం చేయించి నాకు ప్రాణాలు తప్ప చెప్పారు 15 రోజుల పాటు కోమాలో ఉంటే. ఆ స్థితి నుంచి అన్నయ్య మళ్ళీ నన్ను చూసి ఆయన ఆశీర్వదించింది ఏంటంటే, మహంతి గారు మీరు సినిమా పరిశ్రమలో నిలదొక్కోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అని ఆ తండ్రి ఆ నోటి నుంచి పలికిన మాటలు కరెక్ట్గా సోనీ లైవ్ దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, విజయ్ గారు తీసిన మయసభ 7 ఆగస్టు 2025 8వ తేదీ నుంచి ఇక ప్రశంసలు అందిస్తూనే ఉన్నారు. కరెక్ట్గా 6 నెలల క్రితం అన్నయ్య నోట ఆ మాట ఇప్పుడు ఈ దేవగట్ట గారి వల్ల ఇంతటి ఇది ఆ శివారెడ్డి పాత్రకు దక్కటం ఒక నటుడిగా వీడికి చిన్న ఆనందం. మీకు మంచి మంచి ఫ్యాక్షన్ సీన్లు, యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు, జైలర్ సినిమాలో రజనీకాంత్కి పడినట్టు ఎలివేషన్లు ఇచ్చారు. అంటే బాగున్నాయి, అద్భుతంగా ఉంది. బట్ ఇప్పుడు సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ పొగడడం అనేది ఆల్రెడీ ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత రివ్యూలు చెప్పడం. బట్ ముందు అసలు మీలో ఉన్న పసన పట్టుకున్నది మన దేవకట్ట గారు. ఏంటంటే ఎలా ఒక మంచి పాత్రని, ఎంత నిడివి ఉన్న పాత్రని, ఎంత ఎలివేట్ అయ్యే పాత్రని మీకు ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు మన ఈ ఆడిషన్స్ కండక్ట్ చేశారండి. ఆ చేసిన సందర్భంలో డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆ కిరణ్ గారు ఈ శంకర్ మహంతి పట్ల ఒక రకమైన అభిమానం. ఆయన చూసిన అంటే నా ప్రొఫైల్ చూసి అంతకుముందు ఆయనకు ఒక ఇది ఉండేది నా పట్ల, మీకు ఒక ఇది పడాలి క్యారెక్టర్స్ అన్నట్టుగా ఉండేవారు ఆయన. ఆయనకి ఏమాత్రం అవకాశం ఉంటే అవి చెప్పి కామన్ క్యారెక్టర్స్కి నన్ను ఇప్పుడు ప్రపోజ్ చేయలే. అలా ఈ మైసభ దీంట్లో శివారెడ్డి క్యారెక్టర్కి ఆయన నన్ను పిలిపించారు, ఆడిషన్ తీసుకున్నారు. అది మన కో డైరెక్టర్ గారు కిరణ్ జయకుమార్ గారు చూసి ఆయన ఓకే చేశారు. అది దేవా సార్కి వెళ్ళింది, దేవా గారు చూశారు. అక్కడతో అది ఓకే చేసి ఆ పాత్ర ఈ శంకర్ మహంతితో చేయించారు. ఇది ఆ పాత్ర రావడానికి కారణం. అది అంటే బేసికల్లీ ఎలా ఆలోచిస్తారంటే, కొంచెం ఎప్పుడైనా ఎలివేట్ అయ్యే పాత్రలు కనిపించినప్పుడు వీళ్ళు ఆల్రెడీ కొంచెం ఫెమిలియర్ బయట వాళ్ళకి ఇద్దాం అని ఆలోచించే వాళ్ళు కొంతమంది మేకర్స్ ఉంటారు. బట్ కొంతమంది మేకర్స్ ఏంటంటే ఈ పాత్రలో మనిషి కనిపించకూడదు, పాత్రే కనిపించాలి, సో సరైన నటుడు, మంచి వర్సటాలిటీ ఉన్న నటుడు కావాలి అని చెప్పి కేవలం వాళ్ళ క్రాఫ్ట్ని మాత్రమే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో దేవకట్ట గారు అలాగే చూశారు కాబట్టి రోజు మిమ్మల్ని పట్టుకుని తీసుకురావడం అయితే తీసుకొచ్చారు. మరి వారి యొక్క ముందు చూపుకి లేదా వారి యొక్క పరిశీలన దృష్టికి కానీ అది నా అదృష్టం అండి. సో బేసికలీ మీరు మనం ఎక్కడైతే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని సైన్స్లో అంటూ ఉంటారు, అంటే దాని పర్యవసానాలు జరగడం. మనకు భగవద్గీతలో చెప్తారు ఇది నార్మల్గా ఏమని, కర్మఫలం అని రకరకాలుగా మన మామూలు మైథాలజీలో వాటిలో వీటిలో చెప్తా ఉంటారు. సో మీరు బిలీవ్ చేస్తారు సార్ నేచర్ని ఎలాగా మనం ఏదైతే మంచి తలపెడతామో అది ఎప్పుడోకప్పుడు రిటర్న్లో ఒక బూమరాంగ్లా తిరిగి మన దగ్గరకు వస్తుంది అని చెప్పి 100%కి 100%గా దీనికి జరుగుతున్నది అదే. దాని బటర్ఫ్లై ఏమన్నారు ఎఫెక్ట్ 100% దీని పట్ల అదే జరుగుతుంది నాన్న. అంతే,
దానికి ఆ కాస్మిక్ ఎనర్జీలో, ఆ కాస్మిక్లో అంటే ప్రకృతిలో జరిగేవి ఎన్ని ఉంటాయో అన్నీ దీని పట్ల పరిపూర్ణమైన అనుభూతితో ఉన్నాడు వీడు. కరెక్ట్. అంటే నాకు ఎక్కడ నచ్చిందంటేనండి, ఇప్పుడు చిరంజీవి గారికి ఆ బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేసే వాళ్ళు లక్షలాది మంది ఉండొచ్చు. అవును. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే చిరంజీవి గారి మీద అభిమానంతో చేసే వాళ్ళు ఉంటారు. బట్ మీరు అక్కడ చిరంజీవి గారి కంటే ముఖ్యంగా ఆయన చేసే మంచి పనిని ముందు చూసి, మంచి పనిని మనం ముందుకు నడిపించాలి, మన వంతు సహాయం మనం చేయాలని చెప్పి 20+ టైమ్స్ మీరు డొనేట్ చేయడం అనేది. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? ఓపెన్గా 64. లాస్ట్ నాకు ఒక 3 years బ్యాక్ కూడా ఇచ్చి ఉంటారు కదా. ఎందుకు మొన్న జనవరి 30 ఇచ్చా. మొన్నే పిలిచారు కదా, ఎలాగో ఫిబ్రవరిలో మాట్లాడిన. ఎవడన్నా నార్మల్గా మనకు ఎందుకు వచ్చింది ఈ టైంలో ఇవ్వడం, మనకి ఎనర్జీ కావాలి ఈ టైంలో, మళ్ళీ మనం ఎందుకు బ్లడ్ ఇవ్వడం అని ఆలోచిస్తారు. మీరు ఒక మంచి కార్యాన్ని ముందుకు నడిపించడానికి, అందులో మీరు కూడా భాగం అవ్వాలనుకున్నప్పుడే మీ మంచి మనసుకి ఎప్పుడోకప్పుడు మంచి జరుగుద్ది. అంటే ఆత్మసంతృప్తి ఉంటుంది నాన్న. దర్శన్ గారు, ఆత్మసంతృప్తి మనిషికి చాలా ప్రధానం. అది మనం పట్టించుకున్నప్పుడు ఎక్కడో ఉందని వెంపర్లాడతాం. తెలిసి తెలియని వయసులో అవి జరిగినాయి. అయితే అప్పటి నుంచి ఈ క్వాలిటీ అప్పటి నుంచి జనరేట్ అయ్యింది దీనిలో. ఇంకేదో అని అనుకునే దీనిలో ఈ క్వాలిటీని భగవంతుడు దీన్ని ముందుకు అట్లా నడిపించాడు. అలా దానికి ఇక మనం ఇది అనడానికి లేదు. ఆ కాస్మిక్ పవర్ అంతా చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. అది సో ఎప్పుడైతే బ్లడ్లు ఎక్కువ ఏమీ ఆశించకుండా బ్లడ్ డొనేట్ చేశారో, స్వామినాయుడు గారి పరిచయం, అక్కడ నుంచి మీరు ఇలా ఉండడం, అన్స్టాపబుల్కి రావడం, అక్కడ మీ గురించి అందరికీ తెలియడం, ఇప్పుడు ఇక్కడ మైసభకి చిరంజీవి గారు అన్న మాట, దానికి ముందు అసలు ఆయన ఏదో నోటితో ఒక మాట అనడం, అది నిజంగా దైవవాక్కులా అది ఫలించడం, వితిన్ 6 నెలల్లో మీకు ఆ రిజల్ట్ కనిపించడం, ఇప్పుడు అవకాశాలే మీ వెంట రావడం, ఏమైనా స్క్రీన్ ప్లేన్ అయితే బటర్ఫ్లై ఏంటది ఎఫెక్ట్, బటర్ఫ్లై ఆ ఎఫెక్ట్ని చూడండి. ఒక దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, విజయ్ గారు ఆ ప్రాజెక్ట్ చేపట్టకపోతే ఇదేంది. ఆ తర్వాత దీనికి మరి ఆ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు అసలు దానికి నన్ను తీసుకోకుండా ఎవరినో పెడితే నేను ఎక్కడుంది. ఇవన్నీ ఇలా ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎప్పుడో 2017లో సహకారం పొంది మళ్ళీ ప్రాణాలతో నా భార్యను అప్పచెప్పిన కుటుంబానికి థ్యాంక్స్ చెప్పు కనీస బాధ్యతను అనుకుంటుండే 1.5 కాలం పాటు నాకు దొరకక ఈ అన్స్టాపబుల్ రూపంలో బాలకృష్ణ గారు ఆయన నోటితో శంకర్ మహంతి అని పిలవటం అంత జరుగుతున్నప్పుడు దానికి రావటం, ఆ సందర్భం అయిన తర్వాత ఊళ్ళోకి వచ్చానుగా సిటీకి అని మళ్ళీ బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ఇచ్చుకోవటం నా ఆత్మసంతృప్తి కోసం. అప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఈ మన అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అన్నట్టు 20 times అబ్బా వాళ్ళు నా లిస్టులో నా పేరు ఉన్నట్టు అక్కడ చిరంజీవి గారు మీ పేరు అప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన చెప్పడం, పిలవటం, అక్కడ అడగటం ఎలా ఉన్నారు, మీ మిస్సెస్ బాగున్నారా, జాగ్రత్తగా మందులే వాడుకోమని అని చెప్పడం. ఆయన తర్వాత మేమేం చేయలేదు, ఆయన ధర్మం ఆయన చేసుకున్నాడు. ఆ ప్రకృతిలో మరి అది దైవం అని అంటారా ఇంకేమంటారో మీరు, అదే ఆయనకి ఆ రూపంలో తిరిగి వచ్చిందనే మాట మేమేం చేయలేదు అని చెప్పారు ఆయన ఆ తండ్రి నోటి నుంచి అంటూ మళ్ళీ ఆయన నోటి నుంచి బ్లెస్ చేశారు. శంకర్ మహంతి గారు, మీరు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఆ నమ్మకం పెట్టుకోండి మీరు అన్నారు. 6 నెలలకి ఈ రూపంలో మళ్ళీ ఆ దేవకట్ట గారు, ఆ తండ్రి ఆశించి శ్వాసించిన పాత్రని ఈ శంకర మహంతితో చేయించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందజేస్తున్నారు. అరుణాచల ఇదే మరి బటర్ఫ్లై ఎఫెక్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.